ఇప్పుడు మనం సింపుల్ గా ఒక ట్రిక్ యూజ్ చేసి అస్సలు ఏంటది అస్సలు భాగాహారం రానోళ్ళు మనం చెప్పాను కదా, ఇలాగే అస్సలు గుణకారాలు రానోళ్ళు ఇప్పుడు మల్టిప్లికేషన్స్ ఎవరికైతే అస్సలు రానోళ్ళు ఎవరంటారో వాళ్ళు మొన్నట్లాగే భాగాహారాన్ని చక్కగా గీతలు కొట్టుకుని చేసుకున్నాం కదా, అదే విధంగా ఈ రోజు కూడా మనం ఏం చేయాలి, సింపుల్ గా అదే రకంగా మల్టిప్లికేషన్. ఇప్పుడు సింపుల్ గా ఒక 4 5 2 ఇంటూ 2 దీన్ని చేయాలంటే మనం మల్టిప్లికేషన్ రావాలి ఫస్ట్ మల్టిప్లికేషన్ రావాలి. కాబట్టి దీన్ని చేయాలంటే మనకు పెద్ద అంకె కనబడుతుంది, అమ్మో అని భయపడతాం. సెకండ్ టేబుల్ రావాలి, సెకండ్ టేబుల్ నుంచి చేయాలి. కానీ మన సెకండ్ టేబుల్ కూడా రాలేదనుకోండి ప్రాబ్లం లేదు, మనం చిన్నప్పటి నుంచి ఆడుకుంటాం కదా చింత ఎక్కలాటలో పుల్లలాటలో, అదే రకంగా మనం వాడుకోవచ్చు, ఆడుకుంటా చేసుకోవచ్చు మల్టిప్లికేషన్. ఈ మల్టిప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది, ఇక్కడ 4 గీతలు గీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది 2 గీత. ఇప్పుడు మనం దేంతో చేస్తాం, అప్పుడు మనం అడ్డు గీతల్ని 2 గీతలు కొట్టుకోవాలన్నమాట, గీసుకోవాలి. ఇలా 2 గీతలు గీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నిలువు గీత మరియు ఈ అడ్డు గీత ఎక్కడైతే ఇంటూ, మనం మల్టిప్లికేషన్ అంటే ఇంటే కదా, ఇంటూ గుర్తే కదా, ఎక్కడైతే ఇంటూ క్రాస్ అవుతున్నాయో అక్కడ డాట్ పెట్టుకోవాలి, చుక్క పెట్టుకోవాలి. 1 2 3 4 ఓకేనా. 4 అంటే ఇక్కడ క్రాస్ అయ్యే మొత్తం 4 చోట్ల క్రాస్ అవుతుంది నిలువు గీత అడ్డు గీత. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 అంటే ఇక్కడ 8 టైమ్స్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ 1 2 3 4 టైం వచ్చింది. అదే ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత వస్తుంది అంటే ఇది ఈక్వల్ 484 అంటే 484. వెరీ గుడ్. సో ఇంకొక లెక్క చూద్దాం. డౌట్ ఉంటుంది మనకి చాలా. ఇంకో లెక్క సింపుల్ గా చేద్దాం చూడండి. ఇంకొక లెక్క చూసేటప్పుడు ఈసారి మనం 2 కాకుండా 3 టేబుల్ తో చేద్దాం మల్టిప్లికేషన్. ఓకేనా. 3 టేబుల్ మనం 4 3 4 ఇంటూ 3 దీంతో చేద్దాం. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 లైన్స్ గీసుకుందాం. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 లైన్స్ గీసుకుందాం. ఇక్కడ మళ్ళీ 4 లైన్స్ ఉన్నాయి, 4 లైన్స్ ఉన్నాయి కాబట్టి 4 లైన్స్ తీసుకుందాం. ఇప్పుడు మనం 3తో చేస్తున్నాం కదా, 3తో చేస్తున్నాం కదా, జాగ్రత్త చూసుకో. 3తో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం అడ్డంగా 3 లైన్స్ గీసుకోవాలి. 3 లైన్స్ గీసానా. ఇక్కడ నిలువుగా మనం దేంతో అయితే గుణిస్తామో దాన్ని గీతలు గీసేసాం. మొత్తం ఈ లబ్ధం, దీని మొత్తాన్ని లబ్ధం అంటారు. అలాగే ఇది గుణించేది 3 లైన్స్ గీసేసాం. ఇప్పుడు మనం మళ్ళీ చెప్పా కదా, ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడే కౌంట్ చేసుకుంటూ చుక్కలు పెట్టుకుంటూ రావాలి. 1 5 6 7 8 9 10 11 12 అంటే 12 వచ్చిందంటే 12 అనేది కదా. ఇక్కడ 2 రాసుకోవాలి. ఈ రిమైనింగ్ 1 ఉంది కదా, దీన్ని నెత్తి మీద తీసుకోవాలి. మనకు గుణకారాలు ఎలా పెద్ద పెద్ద గుణకారాలు అలాగే చేస్తాం కదా, అలాగే సింపుల్ గా చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ కౌంట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 పైన ఒకటి వేసుకున్నాం కదా 10. అప్పుడు 0 ఇక్కడ వేసుకుని రిమైనింగ్ 1 పైన వేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఎంత ఉందో కౌంట్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇక్కడ 1 ఉంది కదా 13. ఇప్పుడు మన ఆన్సర్ ఏమొస్తుంది 1302. ఇదే ఆన్సర్. చూసారా. అసలు మనకి ఏది రాకపోయినా సరే, ఏం రాకపోయినా, ఏది మల్టిప్లికేషన్ అసలు ఏం రాకపోయినా ఈ చిన్న చిన్న పద్ధతులు ఉపయోగించి, చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి, ఎలాంటి మల్టిప్లికేషన్ అంటే 9 టేబుల్ వరకు కూడా మనం మల్టిప్లికేషన్ చేయవచ్చు. 9 టేబుల్ వరకు ఇలాంటి మల్టిప్లికేషన్ మనం 9 వరకు కూడా చేయొచ్చు.